శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. విష్ణు పూజతో లక్ష్మీ నివాసం. ఒకసారి నారాయణుడు లక్ష్మీదేవితో ఇలా అంటాడు, లక్ష్మి చూశావా, ప్రజల్లో ఎంత భక్తి పెరిగిందో. అందరూ నా కరుణ కోసం నారాయణ నారాయణ అని నా నామం జపిస్తున్నారు చూడు. ఈ మాటలు విని లక్ష్మీదేవి, అది మీకోసం కాదు ప్రభు, నా కరుణా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది. అలా అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మి అని జపించడం లేదేంటి మరి అంటాడు శ్రీమన్నారాయణుడు. అలా అయితే ఒక పరీక్ష పెడదాం భక్తులకి అంటుంది లక్ష్మీదేవి. సరే అంటాడు నారాయణుడు. లక్ష్మీదేవి చెప్పినట్టుగానే పందానికి ఒప్పుకున్న నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోని గ్రామాధికారి ఇంటి తలుపు తడతాడు. గ్రామాధికారి తలుపు తెరిచి మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతాడు. నా పేరు లక్ష్మీపతి, నేను వైకుంఠం అనే ఊరివాడిని, నేను మీ నగరంలో హరికథ చెప్పాలనుకుంటున్నాను అంటాడు. దానికి గ్రామాధికారి, అలాగా, మా గ్రామ ప్రజల మహాభాగ్యం, హరికథ విని పుణ్యం సంపాదించుకుంటారు. మీరు ఇక్కడ ఉన్నంతకాలం మీ వరకు మీరు నా ఇంట్లోనే ఉండండి అని అంటాడు. ఈ విషయం విన్న గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై హరికథా శ్రవణానికి అన్ని సన్నాహాలు చేస్తారు. మొదటి రోజు 10 మంది వస్తారు. రెండవ మూడవ రోజుల్లో మంది మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల అనన్య భక్తి చూసి నారాయణుడు అమిత సంతోషపడిపోతాడు. ఇదంతా గమనించిన లక్ష్మీమాత ఒక వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి అప్పుడే ఇంటికి తాళం వేసి హరికథా కాలక్షేపం కోసం వెళుతున్న ఒక స్త్రీతో, దాహంగా ఉంది, నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వవా బిడ్డ అని అడుగుతుంది. అమ్మ, సమయం సాయంత్రం 5 అయింది, నేను హరికథ వినేందుకు వెళుతున్నాను అంటుంది. నాకు కొన్ని మంచినీరు ఇవ్వు తల్లి, చాలా దాహం వేస్తుంది, నీకు అమితమైన పుణ్యం లభిస్తుందని వృద్ధురాలి రూపంలో ఉన్న లక్ష్మీమాత దీనంగా అడగగానే కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి స్టీలు చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది. లక్ష్మీమాత నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారు చెంబుగా మారుతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి, ఎంత మహిమగల తల్లివి నీవో, నీకు ఆకలి వేస్తుందేమో, ఉండు, కంచంలో నీకు అన్నం పెడతానంటుంది. ఆ కంచం కూడా బంగారం అవుతుందన్న ఆశతో, లేదు బిడ్డ, నాకు ఆకలిగా లేదు, నీ హరికథకు సమయం అవుతుందని అక్కడి నుంచి వెళ్తుంది. ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుపక్కల ఉన్న మొత్తం ఆడవారికి చెబుతుంది. అది వింటూనే హరికథ వింటున్న స్త్రీలందరూ మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు నుంచి హరికథకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా ఆగడంతో లక్ష్మీపతి భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతూ వచ్చింది అంటాడు. అప్పుడు ఎవరో అంటారు, ఒక మహిమగల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరింటికైనా వెళ్ళి ఏ పాత్రలో ఏమి తాగినా తిన్నా ఆ వస్తువు బంగారంగా మారుతుంది. అందువల్ల భక్తుల సంఖ్య తగ్గింది అంటాడు. లక్ష్మీదేవి వచ్చిందని నారాయణునికి అర్థమవుతుంది. ఇది వింటూనే ఆ గ్రామాధికారి కూడా అక్కడి నుంచి మెల్లగా జారుకుని ఆ వృద్ధురాలి దగ్గరికి పోయి, అమ్మ, నేను హరికథ నిర్వహిస్తున్నాను, అటువంటిది మీరు నా ఇంటికి రాకుండా ఎందుకు విడిచిపెట్టారు అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మీమాత ఇలా అంటుంది, మీ ఇంటికే నేను మొదట వచ్చాను, కానీ మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండడంతో నేను లోపలికి రాలేదు. అతను వెళ్ళిపోయాకనే నేను వస్తానంటుంది. ఓ సింతేనా తల్లి, నేను ఇప్పుడే వారికి ధర్మశాలలో గది ఇస్తాను అని అక్కడి నుంచి తన ఇంటికి వస్తాడు. ఆ రోజున హరికథ అయిన తర్వాత లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఇలా అంటాడు, మహారాజ్, మీరు మీ పెట్టే బేడా సర్దుకోండి, ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి, అక్కడ మీకు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అంటాడు. అప్పుడు లక్ష్మీపతి మాట్లాడుతూ, హరికథ పూర్తయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి, ఇక్కడనే ఉంటాను అంటాడు. లేదు లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను, మరొక అతిథికి వసతి కల్పించాలంటాడు. ఇంతలో లక్ష్మీమాత వచ్చి గ్రామాధికారిని, మీరు కొంచెం బయటకు వెళ్ళండి, నేను వారితో మాట్లాడుతాను అంటుంది. ప్రభు, నువ్వు ఇప్పుడు ఒప్పుకున్నావా? నీ భక్తులు నీకోసం కాదు నా కోసం మీ నామం జపిస్తున్నారని నవ్వుతూ అంటుంది. భగవంతుడు నారాయణుడు ఇలా అన్నాడు, అవును, ఇదంతా నీ ప్రభావం, కానీ నీవు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి. నీవు నా కోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడైతే నా కథలు చెబుతారో, భజనలు చేస్తారో లక్ష్మి ఖచ్చితంగా అక్కడనే నీవు ఉంటావు అంటాడు నవ్వుతూ. ఇలా అని నారాయణుడు వైకుంఠానికి వెళ్ళడానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు. నారాయణుడు బయలుదేరిన తర్వాత మరుసటి రోజు గ్రామాధికారి ఇంటి వద్ద గ్రామస్తులంతా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరి ఇళ్లలోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇదేమిటి అంటారు.
లక్ష్మీమాత గ్రామాధికారి మరియు ఇతర గ్రామస్తులందరితో ఇప్పుడు నేను కూడా వెళ్తున్నాను అనడంతో అందరూ ఒకేసారి అమ్మా ఎందుకు అలా చేస్తున్నారు, మేము ఏదైనా తప్పు చేశామా అంటారు. నారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడనే నా నివాసం. మీరు నారాయణ్ని పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతున్నానని వైకుంఠం చేరుకుంటుంది. దీన్ని బట్టి మనకి తెలిసేది ఏమంటే నారాయణుని స్మరణ ఉన్న చోట లక్ష్మీ నివాసం ఉంటుంది. లక్ష్మి వెంట పరిగెత్తే వారికి లక్ష్మి నిలవదు మరియు లక్ష్మీపతి దొరకడం. కృష్ణం వందే జగద్గురుం.